సద్గురువు సాయినాథుని పాదపద్మములకు నమస్కరిస్తూ సాయి స్వరాంజలి సిరీస్కి స్వాగతం. సాయినాథుని వాక్కులు ఈ విధంగా తెలియజేస్తున్నారు. జీవిత పరమావధిని సాధించాలంటే, మీ ధ్యేయం సత్వరమే ఫలించాలంటే భగవత్ సాక్షాత్కారాన్ని పొందటం, సద్గురువుని వెంటనే సంపాదించటం. ఆధ్యాత్మిక ఉపన్యాసాలు ఎన్ని విన్నా పొందలేనిది, ఆధ్యాత్మిక గ్రంథాలు ఎన్ని చదివినా తెలియనిది సద్గురువు ఆత్మ సాక్షాత్కారం వల్ల, సద్గురువుల సాంగత్యం వల్ల సులభంగా పొందవచ్చు. నక్షత్రాలన్నీ కలిసి ఇవ్వలేని వెలుతురును సూర్యుడు ఏ మాదిరిగా ఇవ్వగలుగుతున్నాడో, అదే మాదిరిగానే ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, గ్రంథాలు ఇవ్వలేని జ్ఞానాన్ని సద్గురువు విప్పి చెప్పగలరు. గురువుని స్మరించనిదే, గురువుకు అర్పించనిదే ఏ వస్తువును పంచేంద్రియాలతో అనుభవించరాదనేది ఒక నియమం. దీనిని క్రమంగా సాధనగా చేసుకుంటే భగవంతుడు ఎల్లప్పుడూ మన హృదయాల్లోనే కొలువుంటారు. భగవంతునిపై ధ్యానం మరింత వృద్ధి పొందుతుంది. దైవ సగుణ స్వరూపం మన కళ్ళెదుట నిలుస్తుంది. అప్పుడు భక్తి, వైరాగ్యం, మోక్షం మన వశమవుతాయి. మీ మనసులో ఎప్పుడైతే నన్ను నిలుపగలరో అప్పుడు మీరు ఆకలిని, పిపాసను, సంసారాన్ని మరచిపోతారు. ప్రపంచ సుఖాలపై గల కోరికలు నశించి మీ మనసులు శాంతిని, ఆనందాన్ని పొందుతాయి. దానం చేయడం అంటే పరుల కోసం, వారిని ఉద్ధరించటం కోసం చేస్తున్నట్లు కాదు. నిజానికి దానం చేసే అవకాశాన్ని ఇవ్వడం ద్వారా దానం స్వీకరించే వారే మనకు పుణ్యాన్నిస్తున్నారని అర్థం. ఆ అవకాశం ఇచ్చినందుకు వారికే మనం కృతజ్ఞతలు చెప్పాలి కదా. ప్రపంచ గౌరవాలను అందుకోవాలనే భ్రమను వీడండి. మనసులో ఇష్ట దైవం ఆకారాన్ని నిలుపుకోండి. పంచేంద్రియాలను, మనసును భగవంతుని ఆరాధనకే వినియోగించండి. ఇతర విషయాల వైపు మనసును పోనివ్వకండి. ఎల్లప్పుడూ నన్నే జ్ఞప్తియందు ఉంచుకోండి. మనసును ధన సంపాదన, దేహ పోషణ, గృహ సంరక్షణ తదితర విషయాలపై పోనివ్వకుండా ఏకాగ్రంగా ఉంచండి. అప్పుడది నెమ్మదిగా వహించి శాంతంగాను, చింతారహితంగాను ఉంటుంది. మనసు సరైన సాంగత్యంలో ఉన్నదనటానికి ఇదే గుర్తు. చంచల మనస్సుకు స్వాస్థ్యము చిక్కదు. మనల్ని ఎవరైతే ఇప్పుడున్న సహజ స్థితిలోనే ఉండి మనలను ప్రపంచపు అంచులకు అతీతంగా తీసుకొని వెళతారో వారే సద్గురువులు. నా మహిమలు వర్ణనాతీతం. ప్రతి జీవిలోనూ నేను దైవత్వాన్ని చూస్తాను. స్నేహితులు, విరోధులు నాకు సమానులే. నిరభిమానం, సమత్వం నాలో మూర్తీభవించిన కనిపించే లక్షణాలు. కలిమిలేములు నాకు సమానమే. పంచభూతాలు జీవుల మనుగడకు ఊపిరిలూదుతున్నాయి. చెట్లు తమ ఫలాలను తాము అనుభవించటం లేదు కదా. గాలి తన కోసం తాను వీచడం లేదు కదా. నీరు, ఆకాశం, నిప్పు, ప్రకృతిలోని సమస్త శక్తులు కూడాను భూతదయతోనే మనుగడ సాగిస్తూ ఉన్నాయి. మనిషి వీటి నుండి ఎంతో నేర్చుకోవాలి. అందుకే ఈ అవతారం ఆవిర్భవించింది కూడాను. ఈ సృష్టి ఒక తోట, దానికి యజమాని భగవంతుడు. ఇక్కడ కూడా రెండు రకాల మనుషులు, రెండు రకాల పనివాళ్ళు ఉన్నారు. మొదటి రకం మనుషులు సోమరిపోతులు. పని పాట చెయ్యటం ఇష్టం ఉండదు. కాలక్షేపం కబుర్లతో వెళ్ళబుచ్చుతారు. భగవంతుని మెప్పు కోసం పై ప్రార్థనలతో సరిపెడతారు. ఇక రెండో రకం మనుషులు తాము బతకటమే కాకుండా ఇతరులను కూడా బతికిస్తారు. ఇక్కడ కూడా భగవంతునికి ఏ రకం మనుషులు నచ్చుతారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇతరులకు సాయపడేవారే భగవంతునికి సన్నిహితులు, స్నేహితులు. మానవ సేవే మాధవ సేవగా ముందుకు సాగుతారు. నా చరితలు తెరిచిన పుస్తకం.
ప్రతి పేజీలో మానవ జీవిత పరమార్థ గమ్యం కనిపిస్తుంది. ప్రతి పంక్తిలోనూ ఆధ్యాత్మిక ధర్మ సూత్రాలు కనిపిస్తాయి. ప్రతి పేజీలో నేను చిరునవ్వుతో అందరినీ పలకరిస్తూ ఆశీర్వదిస్తాను. నేను సూచించిన బాటలో నడిస్తేనే ఈ జీవితాలు చరితార్థమవుతాయి. నా పాదాలను ఆశ్రయించటమే ఆరాధన. మది నిండా సాయి భావనను నింపుకోవటమే నివేదన. అన్ని శరీరాలు బూడిద కావాల్సిందే కదా. అలా కావడానికి ముందు వినయంగా నిరాడంబరంగా ఉండటం నేర్చుకోండి. అల్లా తనకు ఇష్టం వచ్చినట్లు నిన్ను మలుచుకుంటారు. ఈశ్వరునితో నివసించటం నేర్చుకో. సదా ఆయనతో మమేకమై ఉండు. భగవంతునితో మాత్రమే బంధాన్ని ఏర్పరచుకో. భగవంతుని నిర్దేశానుసారం నడుచుకో. పరిపూర్ణ మానవునిగా పరిణతి చెందు. నువ్వు ఈశ్వరుడు కూడా ఒకటే అవుతారు. ప్రార్థించో, తపస్సు చేసో భగవంతుడిని కరుణను సంపాదించి మనకు కావాల్సింది వరంగా పొందుతాం. అది మంచిదే కావచ్చు, చెడ్డది కావచ్చు. కోరినదేదైనా కాదనకుండా భగవంతుడు వరంగా ప్రసాదిస్తాడు. అడిగినది ఏది కాదనకుండా ఇస్తాడనే అసురులు ఎన్నో కఠోర తపస్సులు చేసి భగవంతుని అనుగ్రహం సంపాదించి లెక్కలేనన్ని వరాలు పొందారు. అవే వరాలు వారికి చివరిలో ప్రాణాంతకంగా పరిణమించిన సందర్భాలు గురించి మనం పురాణాల్లో చదువుకున్నాం. కానీ సద్గురువు తీరే వేరు. సద్గురువు మనం కోరినది మనకివ్వటం కాకుండా మనకేది మంచితో ఏది చెడ్డదో వివేకించి శుభమైన దానినే ప్రసాదిస్తారు. కర్మ యొక్క మార్గము విచిత్రమైనది. నేనేమి చేయకున్నను నన్నే సర్వమునకు కారణభూతినిగా ఎంచెదరు. అది అదృష్టమును బట్టి వచ్చును. నేను సాక్షిభూతుడను మాత్రమే. చేయువాడు ప్రేరేపించువాడు భగవంతుడే. వారు మిక్కిలి దయార్థ హృదయులు. నేను భగవంతుడును కాను, ప్రభువును కాను. నేను వారి నమ్మకమైన బంటును మాత్రమే. వారినెల్లప్పుడూ జ్ఞాపకము చేయుచుందును. ఎవరైతే తను అహంకారమును ప్రక్కకు తోసి భగవంతునికి నమస్కరించెదరో, ఎవరు వారిని పూర్తిగా నమ్మెదరో వారి బంధములు వీడి మోక్షమును పొందెదరు. జీవితంలో ఏది పొందనివ్వకుండా, లక్ష్యశుద్ధి లేకుండా జీవితకాలాన్ని వ్యర్థం చేసేది నిద్ర. మనిషి నిద్రకు బానిస కాకూడదు. అతిగా నిద్రపోవటం, అసలు నిద్ర లేకపోవటం, ఇవి రెండూ జబ్బులే. మీరు చేయదగ్గ పనుల్లో ఏదైనా ఉత్తమోత్తమైనది ఉంది అంటే అది ఎలాంటి దైన్యం లేకుండా ఉండటమే. దైన్యం అంటే నిరంతరం అసంతృప్తితో జీవితాన్ని గడపటం. ఏదో బాధ, ఇది అని చెప్పలేని అసంతృప్తి దీనుడి ముఖంలో ఎప్పుడూ దోబూచులాడుతూ ఉంటాయి. ఎప్పుడూ ఉసూరుమంటూ ఉండే ఇటువంటి వారు జీవితాన్ని చేజేతులా నిస్సారం చేసుకుంటారు. ఇటువంటి దైన్యాన్ని జీవితంలోకి ప్రవేశించనివ్వకుండా చేసే ప్రయత్నం కూడా సత్కర్మ అనిపించుకుంటుంది. ఎటువంటి దైన్యం లేకుండా గడిపే జీవితమే దివ్యమైన జీవితం. మనిషి తన జీవితంలో కోరుకోవాల్సినవి సిరి సంపదలు కావు. అంతకంటే ముఖ్యమైనవి రెండు ఉన్నాయి. ఒకటి అనాయాస మరణం, రెండు దైన్యం లేని జీవితం గడపటం. ఈ రెండే జీవితాన్ని ధన్యం చేసే, సుఖప్రదం చేసే సాధనాలు అని తెలుసుకోండి. నా వేగం కాంతి కన్నా మించినది. మీరు పిలిచినంతనే నేను ప్రత్యక్షమవుతాను. మీరు వేటినైతే బాధలని అనుకుంటున్నారో వాటి నుంచి రక్షించడానికి నేను ఉన్నాను. మీకు కలిగిన కష్టాలు నా ఆగమనానికి సంకేతం. కాబట్టి మీకు కష్ట నష్టాలు వస్తే వాటి నుంచి తప్పించుకోవటానికి ప్రయత్నించకండి. వాటికి స్వాగతం పలకండి. వాటిని స్వీకరించండి. నా నామాన్ని సదా స్మరించండి. నా ఖజానాలో నిగూఢమైన నిధులున్నాయి. వాటిలో మీకివ్వాల్సిన రత్నాలు కూడా ఉన్నాయి. వాటిని పోగు చేసుకోండి. ఎవరు తీసుకెళ్ళగలిగినన్ని వారు తీసుకెళ్ళవచ్చు. నీలో చెలరేగే ఆగ్రహానికి బలి కావద్దు. అది నీలోని సర్వాన్ని పోగొడుతుంది. గర్వాహంకారాలు ఆగ్రహాన్ని రూపాంతరాలు.
కోపోద్రేశంలో నువ్వు చేసే ప్రతి పని నిన్నే దహించి వేస్తుంది. ఆ సమయంలో వేసిన అడుగును వెనక్కి తీసుకోలేవు. పశ్చాత్తాపం కలిగిన ఫలితం ఉండదు. కోపం వల్ల సంభవించే హాని శాశ్వతమైనది. అది నిన్ను ప్రేమించే వ్యక్తులను సైతం బాధిస్తుంది. నీలో అలసటను కలిగిస్తుంది. నిన్ను అశాంతికి గురి చేస్తుంది. నీపై నువ్వు నియంత్రణ కోల్పోకు. నీ జీవితాన్ని నియంత్రించుకో. దేహాన్ని మర్చిపో, ఇంద్రియాలను మర్చిపో, మనసును మర్చిపో. సాయిని మాత్రమే జ్ఞాపకం ఉంచుకో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. సాయి అనుగ్రహానికి పాత్రులు కండి. సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.